ఆంధ్రాల రాజకీయం రంజు మీద నడుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు అటాక్ల సీజన్ నడుస్తుంది. రాళ్ళసొంటి మాటలే కాదు, ఫిజికల్ గా రాళ్ళు కూడా ఇసురుకొని పిశాచానం పొందుతుండ్రు. ఇక జగనన్న మీద ఎవడో రాయేస్తే దాన్ని కూడా నా ఖాతాలనే వేస్తురు తమ్ముడు అని చంద్రాల్ సారు ఫ్రస్ట్రేషన్ ఎట్లుందో చూడురి. చంద్రాల్ సారు ఈ నడుమ ఫ్రస్ట్రేషన్ జోరు బానే పెంచిండుగా. అంతకు ముందు అసలు బాబు సార్ లోపల ఫ్రస్ట్రేషన్ అన్నదే స్టేజ్ మీద కనిపించేదే కాదు. ఎప్పుడు చూడు నేను లేకుంటే ఈ భూమే లేదు, సకల చరాచర సృష్టే లేదు అని తనదైన లోకంలా విహరించి చెప్తుంటాడు. కానీ ఈ తాప ఎలక్షన్లలో గెలిచేతందుకు పంకపాటోల మీద విమర్శల పదును పెంచిండు. ఇక జగనన్నని కంటి మీద రాయితోటి కొట్టిరు కదా, మీరంటే మీరే అని రెండు పార్టీలోళ్ళు దుమ్మెత్తి పోసుకుంటురు. చంద్రాల్ సార్ అయితే గొడ్డలతోనే బాబాయిని చంపి నా మీద నూకిండ్రు, కోడికత్తి డ్రామా ఇప్పుడు గుల్కరాయి డ్రామా ముంగటేసుకుర్రు. ఈ రోజు కూడా మాట్లాడుతున్నా, నేను అడిగాను, ఒక మాట అడుగుతున్నా మీ తమ్ముళ్ళు, అది డ్రామా కాదు, ఓకే నేను కూడా ఒప్పుకున్నా. రాయో ఏదో వచ్చింది పడ్డది, ఉండాలి కదా నా వస్తువు ఉండాలి కదా. ఇప్పుడు మీరు ఒక రాయి వేశారు, ఇక్కడ పడుతుంది వచ్చి పడాలి కదా, ఇక్కడ పడకపోతే ఆడికైనా పోయి పడాలి కదా. వస్తానే కొట్టేసి మాయమైపోతుందా? ఏం తమ్ముళ్ళు మాయమైపోతున్నానని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఒకప్పుడు ఉండేవాళ్ళు కట్టు కట్టేవాళ్ళు, మన ఊరికి వచ్చేవాళ్ళు, జ్ఞాపకం ఉందా? పాత రోజుల్లో ఎవరికైనా పెద్దవాళ్ళు ఉంటారు, జ్ఞాపకం ఉందా? వచ్చేవాళ్ళు ఇక్కడ డ్రామా వేసి మరి అందరూ వచ్చి కూర్చున్నాక చూసావు కదా అని చూస్తూనే ఉంటాం. అయినాక ఏం చేసేవాళ్ళు, కోడి ఇది గుడ్డుంది చూసావంటాడు, కనపడకపోయినా ఒప్పుకుంటాం చూసామంటాం, తలకాయ ఉంచుతాం. చూసిన తర్వాత చూడు గుడ్డి ఇప్పుడంతా పిల్లని పెడుతుందంటాడు, పిల్లని పెట్టేసిందంటాడు. మళ్ళా మనం చూసా కానీ ఎవరు మాట్లాడడం, ఎగరతా ఉందంటాడు, అక్కడ పోతాం చూడమంటాడు, చూస్తాం కనపడదు, అది కణికట్టు. మ్యాజిక్, ఇప్పుడు లేటెస్ట్ స్టేజ్ లో మ్యాజిక్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, కరెంట్ ఆఫ్ అయిపోతే దానికి కూడా నేను బాధ్యుడంట. ఎవడి ప్రభుత్వం? నీదే నాదే ప్రభుత్వం. నీ ప్రభుత్వంలో నన్ను తిట్టావు, నా ప్రభుత్వంలో నన్నే తిట్టావు, నీ ప్రభుత్వంలో కూడా నన్ను తిడతావా నువ్వు? ఓకే, కరెంట్ ఆఫ్ అయింది, ఎందుకు తగలబడ్డావు కారు మీద, బస్సు మీద? ఏం చేస్తున్నారు పోలీసులు? తీసుకుపోవాలి లోపలికి. నువ్వు ఒక విఐపి కదా, ఒక ముఖ్యమంత్రి కదా, సెక్యూరిటీ సమస్య ఉంది కదా, లోపల తీసుకుపోవాలా లేదా తమ్ముళ్ళు? తీసుకుపోవాలా లేదా? తీసుకుపోరు. వాడు ఒక రాయి వేసాడంట, రాయి వేసిన తర్వాత రాయి తగిలింది, తగలతానే ప్లే కార్డ్స్ వచ్చాయి ముందర. మీరు చూసారా బస్సు ముందర? నా మీద రాస్తూ 5 నిమిషాల్లో ప్లే కార్డ్స్ బస్సు ముందర ఉన్న ధర్నా. డ్రామా కాకపోతే ఏంటే? డ్రామా మాస్టరు, నీ డ్రామా కథలు అయిపోయినాయి, ప్రజలకు తెలిసిపోయింది, ఇంకా నో మోర్ డ్రామా. నీ డ్రామా నమ్మరు, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఈ డ్రామా కంపెనీలు డ్రామాలు మానేయాలి. మరి సార్కొచ్చిన కోపం చూస్తేనైతే బీపీ బాగానే పెరిగినట్టే అనిపించింది. ఊకొండ్రి సార్ ఊకొండ్రి, లోకులు కాకులు మీ అసొంటి సెల్ పోలను పుట్టించిన ఐటీ చెట్టుకే గిసొంటి రాళ్ల దెబ్బలు సారు. చెట్టు ఎన్ని దెబ్బలు తిన్నా పండ్లిచ్చుడు ఎట్లా ఆపదో, మీరెన్ని ఆరోపణలు తిన్నా సృష్టిని క్రియేట్ చేసే పనిని అస్సలే ఆపొద్దు సారు. కీప్ కంటిన్యూడ్ అని అంటున్నారు చంద్రన్న ఇంటర్నేషనల్ ఫ్యాన్స్.